ఈ 5 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు. కప్పలు, పాములు, చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకు పడడం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు? అవును, శాస్త్రాల ప్రకారం అవి ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖశాంతులకు కొరత ఉండదు. అంతేకాకుండా డబ్బు కూడా బాగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు, శుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం 5 సంకేతాలు ఇంట్లోకి వస్తే ధన లాభానికి సంకేతంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రములోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ఇంట్లోకి వీటి రాక అనేది భవిష్యత్తు ప్రయోజనాలే కాకుండా ఆనందం, శ్రేయస్సు, పెరుగుదలను కూడా సూచిస్తుంది. మరి ఇంట్లోకి వచ్చే ఆ 5 సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిలుక ఇంట్లోకి రావడం. ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడూ ఇళ్లల్లోనే ఉండేవి, కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు. అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో దీనికి సంబంధం ఉంది. బుధుడు శోభకు చిహ్నం. చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద, లాభం, వ్యాపార వృద్ధిని సూచిస్తుంది. వసూలు కాని రుణాలు కూడా వసూలు అవుతాయి. తాబేలు రాక. ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు, చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. 2 తలల పాము కనిపిస్తే ఇంట్లోకి పాము వచ్చిందంటే భయపడడం, అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు చాలామంది. అయితే 2 తలలో పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి. ఎందుకంటే 2 తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి. అయితే 2 తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం. పూర్వం 2 తలల పాము ఇంట్లోకి వస్తే పాలు, గుడ్డు ఆహారంగా ఇచ్చేవాళ్లు. తద్వారా ఇళ్లల్లోనే తిరుగుతుంటుంది. ఈ పాము ఎవరి హాని కోరుకోదు. ఇంట్లోకి ఇది వస్తే వారికి డబ్బు, ధాన్యం కొరత ఉండదు. ఇంట్లోకి కప్పలు రావడం. చాలామంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వడం, భయంతో పాటు చికాకు పడటం లాంటివి చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు. చైనాలో దీన్ని సంపదకు, శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు. కప్ప ఇంట్లోకి ఆనందంతో పాటు అదృష్టాన్ని తీసుకువస్తుంది. వాస్తు శాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు. హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచిక భావిస్తారు. నల్ల చీమలు శుభానికి ప్రతీక. చీమలు ఇంట్లో ఉండడాన్ని చాలామంది ఇష్టపడరు, కానీ నల్ల చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు. ఇవి న్యాయానికి ప్రతీక, శనిదేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. నల్ల చీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖశాంతులకు కొరత ఉండదు. అంతేకాకుండా అవి నోట్లో గుడ్లను తీసుకొస్తుంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.